స్థానికంలో జాగృతి పోటీ స్థానిక ఎన్నికల్లో తన సత్తా చూపెట్టడానికి తనకొక ప్రజల లోపల తన బలాన్ని తన బలహీనతను ప్రజల లోపల తనకి ఏ స్థానం ఉంది అనే మొత్తానికైతే ఒక నిరూపణ చేసుకోవడానికి మాత్రం స్థానిక ఎన్నికలతోనే జాగృతి మరి పోటీ చేస్తుందని చెప్పేసి కవిత గారు మొత్తానికైతే ప్రకటన చేయడం అనేది జరిగింది. మొన్నటి దాకా బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేట చింతమడక ఆ ప్రాంతాల్లో తన బతుకమ్మ ఆటపాటతో కూడా చాలామందిని కూడా జాగృతం చేసింది. ఇక్కడి నుంచి కూడా విదేశాల్లోకి వెళ్ళి కూడా దాదాపుగా ఆ బతుకమ్మ సంబరాల్లో మునిగి తేలిపోతుంది. తర్వాత ఈరోజు సాయంత్రం కల్లా మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రానికి చేరుకోవడం కూడా జరిగింది. ప్రధానంగా తెలంగాణలో ఈ స్థానిక ఎన్నికల నిర్వహణతో కూడా జాగృతి కూడా ఆయా స్థానాల్లో పోటీ చేస్తుంది. స్థానబలం ఎంతో నిరూపించుకోవడం కోసం అయితే కవిత మరి తన నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కొద్దిగా ప్రముఖులతో కూడా చర్చించినట్టు విషయాలపైన కూడా సమగ్రంగా వివరణ కూడా జరగడం జరిగింది. ఏది ఏమైనా సరే ముఖ్యంగా నిజామాబాదు, కరీంనగరు, మెదకు ముఖ్యంగా ఉమ్మడి ఈ యొక్క స్థానాలపైన తన ఫోకస్ ఎక్కువగా ఉందని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా సరే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలి అనే సంకల్పంతో కవిత ఉంది. ఎక్కువగా ఈ కవిత గారు కనుక పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్లు మాత్రం చాలా మటుకైతే డిస్టర్బెన్స్ అంటే తప్పకుండా డిస్టర్బ్ అవుతాయి. ఎందుకంటే ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీలో కూడా కవితకు సానుభూతి అనేది బీఆర్ఎస్ ఓటర్ల నుంచి ఎక్కువగా ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. మరి ఎక్కువగా నష్టపోయేది మాత్రం కవిత గారు పోటీ చేస్తే బీఆర్ఎస్ స్థానాల్లో ఉన్నటువంటి ఓట్లలో చీలికలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇది కలిసి వచ్చే కాలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వార్తనే ఒకసారి చూద్దాం. నేతలతో నేడు కవిత కీలక భేటీ, క్యాడర్ను సిద్ధం చేసేలా యోచన, ఇప్పటికే పలువురు నేతలకు సూచన, ఆ 4 జిల్లాలపైనే ఫుల్ ఫోకస్ అట, పోటీ చేసే స్థానాల వివరాల సేకరణ, ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది కూడా కొద్దిగా వివరాల సేకరణ చేస్తుందట. ముఖ్యంగా 4 స్థానాల మీద మాత్రం ఫోకస్ పెట్టిందట. వాటికి సంబంధించినటువంటి వార్తను మనం చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్కు రాజీనామా చేసి తర్వాత జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి కార్యకలాపాలు స్పీడ్ పెంచారు. నియోగవర్గాల పర్యటనకు వెళ్తున్నారు. అయితే కవితకు పట్టుకున్న నిజామాబాదు కవితకు ఎక్కువగా పట్టు ఉన్న నిజామాబాదు, మెదకు, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా 4 జిల్లాల మాత్రం ఎక్కువగా ఫోకస్ పెట్టిందట. మరి దాదాపు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో జాగృతి పటిష్టవంతమైన ఫోకస్ పెట్టింది. పూర్తి స్థాయిలో జిల్లా కమిటీలు సైతం ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలోనే స్థానిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో పోటీ చేయాలా వద్దా అనే ఆలోచిస్తున్నట్లు సమాచారం. పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందనే వివరాలను సైతం సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తానికైతే పోటీ చేయడానికైతే సంకల్పించుకుంది. కాకపోతే పోటీ చేయడం అనేది ఏదో మనము చేసాంలే అయిపోయిందిలే అనే ధోరణి కాకుండా మరి చేసిన స్థానాలపైన కూడా గెలుపొందితే మరి మనకు ఎంతో కొంత స్థానబలం అనేది దక్కుతుందనే ఆలోచన మాత్రం కసరత్తులు మాత్రం చేస్తుందట. ఇక బీఆర్ఎస్కు పెద్ద దెబ్బ అని చెప్తున్నారు. ఎవరికి బాగా ఏ పార్టీకి బాగా దెబ్బ అంటే బీఆర్ఎస్కే, తన మాతృ పార్టీ అయినా తండ్రి గారి పార్టీ అయినా బీఆర్ఎస్కే పెద్ద దెబ్బ అని ఇక్కడ మనకు తెలుస్తుంది. స్థానిక సంస్థల్లో జాగృతి పోటీ చేస్తే బీఆర్ఎస్ ఓట్లు చీల్చే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్లో భాగంగానే జాగృతి కార్యక్రమాలు నిర్వహించింది. ఆ పార్టీలోనే యువత, కొంతమంది కీలక నాయకులు సైతం జాగృతి సంస్థలో పనిచేసి వారు ఉన్నారు. కొందరు సానుభూతి పరులు ఉన్నారు. ఈ తరుణంలో జాగృతి పోటీ చేస్తే గులాబీ ఓటు బ్యాంకు చీల్చే అవకాశం ఉంది. దీంతో ఓటమిపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బస్ ఇక ఇంకేమున్నదిగా కాంగ్రెస్కు ఆశలట. జాగృతి పోటీ చేస్తే కాంగ్రెస్కు కలిసి రానున్నది. గ్రామ స్థాయిలో జాగృతి కార్యకర్తలతో పాటు
మహిళల్లో కవితపై కొంత సానుభూతి ఉంది, ఇది ఓటు బ్యాంక్గా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ క్యాడర్లోనూ కొంతమంది కవితకు సానుభూతి పరులున్నారు. ఈ తరుణంలో కవితకు పోలయ్యే ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీవే అవుతుండడంతో కాంగ్రెస్కు ప్లస్ కానుందని విశ్లేషకులు పేర్కొనడం అనేది జరిగింది. అట్లా ఇక నేడు కీలక భేటీ. ఇప్పటి వరకు బతుకమ్మ సంబరాల్లో ఉన్న కవిత గారు దాదాపుగా ఇప్పటికే హైదరాబాద్కు రానున్నారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్య నేతలతో జాగృత రాష్ట్ర కార్యాలయంలో సమావేశమై మరి మనం అనుకున్న స్థానాల్లో మనం గెలుపొందే ప్రయత్నం మనం చేద్దాం. మరి మొత్తానికైతే జాగృతి అనేది స్థానిక ఎన్నికల నుంచే మనం బలాన్ని నిరూపించుకుందాం అనే విషయం పైన సమగ్ర విచారణ చేపట్టడం అనేది కవిత గారు కసరత్తు చేస్తున్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ వర్గీయుల్లో కవిత గారు ఏది చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు కానీ కార్యకర్తలకు కానీ కొద్దిగా భయపడాల్సిన పరిస్థితి. ఇక అలా ఏమాత్రం సందేహం లేదు.